హలో ఎవ్రీవన్. ఇంతకుముందు క్లాస్‌లో చెప్పుకున్నట్టు శాతవాహనులు యొక్క మతం ఏ మత ప్రజలు శాతవాహనుల కాలంలో నివసిస్తున్నారంటే హిందూ మతం, వైష్ణవ మతము, శైవశక్తి మతము. ఇప్పుడు జైన మతం గురించి తెలుసుకుందాం. జైన మతం ప్రజలు అయితే ఈ శ్రీముఖుడు అనే శాతవాహనుడు మొదట జైనమతాభిమాని అని ముండ్లగుట్ట జగిత్యాల వద్ద లభించిన నాణేల ద్వారా తెలుస్తున్నది. జగిత్యాలలో ముండ్లగుట్ట అనే ప్లేస్ ఉంది. అక్కడ కొన్ని నాణాలు లభించినాయి. ఆ నాణాల ద్వారా శ్రీముఖుడు జైనమత అభిమాని అని తెలిసింది. జైనమతస్థుడైన శాతవాహనుడు ఇతర మతస్థుడైనటువంటి సమగోపుణ్ణి అంతం చేసి ఇతని నాణం మీద శాతవాహన పేరును ముద్రించిన నాణాలు కోటిలింగాల తవ్వకాలు లభించాయి. సో శాతవాహనుడు జైన మతస్థుడు కాబట్టి తను జైన మతాన్ని ఎక్కువగా అభిమానించాడు. అయితే ఇతర మతస్థుడైనటువంటి సమగోపుని అంతం చేసి ఇతని నాణం మీద శాతవాహన పేరును ముద్రించి నాణాలు కూడా ఎక్కడ లభ్యమయ్యాయి అంటే కోటిలింగాలు లభ్యమయ్యాయి. ముండ్లగుట్ట మీద అంటే కోటిలింగాల దగ్గర జైనుల కట్టాలు, సల్లేఖన వ్రత ఆనవాళ్ళు లభించాయి. జైనులు అంటే వాళ్ళు ముఖ్యంగా సల్లేఖన వ్రతము, వాళ్ళ యొక్క ఆచారాలు, దినచర్య, పద్ధతులు, ధర్మాలు అనేవి కొంచెం మానవ శైలిలో విభిన్నంగా ఉంటాయి. సో అక్కడ ఆనవాళ్ళు అనేవి లభించాయి ముండ్లగుట్ట మీద. అంటే వాళ్ళ సల్లేఖన వ్రతం అంటే ఇట్లా వాళ్ళు నడిచేటప్పుడు ఒక క్రిమికి కూడా హాని జరగద్దు అని, ఇంకా నెక్స్ట్ వన్ జైనుల మానస్తంభం కోటిలింగాల దగ్గర ఉన్న స్తంభంపల్లిలో ఉంది. కోటిలింగాలలోని స్తంభంపల్లిలో ఏముందంటే జైనుల యొక్క మానస్తంభం అనేది ఉంది. చివరి మౌర్యుల్లో ఒకరైన సంప్రాతి అమరావతి దగ్గర గల వడ్డెమాన కొండపై జైన విహారాన్ని నిర్మించాడు. సంప్రాతి అశోకుని యొక్క మనమడు, జైన అశోకగా పిలువబడ్డారు. వడ్డెమాన కొండపై కళింగ కరవేలుడు మహామేఘవాహన విహారం నిర్మించాడు. జైన అశోకగా పిలువబడ్డ వ్యక్తి ఎవరు? సంప్రాతి. సంప్రాతి అంటే ఎవరు? చివరి మౌర్యుల్లో ఒకరైనది సంప్రాతి. అమరావతి దగ్గర వడ్డెమాన కొండపై సంప్రాతి జైన విహారాన్ని నిర్మించాడు. సంప్రాతి అంటే ఎవరు? మౌర్యుల్లో అంటే చివరి అశోకుని యొక్క మన్మడు. అందుకోసం సంప్రాతి జైన అశోకుడిగా పిలువబడ్డాడు. వడ్డెమాన కొండపై కళింగ కారవేలుడు మహామేఘవాహన విహారం నిర్మించాడు. అంటే ఇదే వడ్డెమాన కొండపై జైన విహారాన్ని సంప్రాతి నిర్మిస్తే, వడ్డెమాన కొండపైన కళింగ కారవేలుడి మహామేఘవాహన విహారం నిర్మించారు. మహామేఘవాహన విహారాన్ని నిర్మించింది ఎవరు? కళింగ కారవేలుడు. కోటిలింగాల చుట్టుపక్కల ఉన్న గ్రామాల పేర్లు జైన మతానికి సంబంధించినవి. ఉదాహరణకి జనగామ అయినా, జైనపేట అయినా, జన్నారం అయినా, మానకొండూరు అయినా కూడా ఇవన్నీ జైన మతానికి ఒక పేర్లని తెలుస్తుంది. జైన మత గ్రంథాలు. ఆంధ్రాలో మొదటి జైనాచార్యుడు ఎవరంటే కొండ కుందాచార్యుడు. ఇతడు సరస్వతి గచ్చను స్థాపించాడు. కొండ కుందాచార్యుడు గురించి తెలుసుకుందాం. ఇతని గల మరొక పేరు పద్మానంద భట్టారకుడు లేదా వక్రగీవుడు. పద్మానంద భట్టారకుడు. ఇతని గల మరొక పేరు పద్మానంద భట్టారకుడు లేదా వక్రగీవుడు. అనంతపురంలోని కొనగొండ్ల దగ్గర దిగంబర జైన క్షేత్రాన్ని నెలకొల్పాడు. ఇతడు సరస్వతి గచ్చం, వక్రగచ్చం అను శాఖను స్థాపించాడు. ఎవరు? కొండ కుందాచార్యుడు. జైన సిద్ధాంతమైన శాద్వతమును ఇతని మొదటగా ఆంధ్రదేశంలో వ్యాప్తి చేశాడు. కడప జిల్లాలో సింహానంది పేరూరు కార్యాచరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ కారవేలుడు ఆంధ్రదేశంపై దాడి చేసినప్పుడు శ్వేతాంబరులు,
దిగంబరుల మధ్య సయోధ్య జరుపుటకు యావనాచారులు అను జైన ఆచార్యులను పంపాడు. కారవేలుడు ఎప్పుడైతే ఆంధ్రదేశంపై దాడి చేసిండో అప్పుడు శ్వేతాంబరులు దిగంబరుల మధ్య సయోధ్య జరుపుటకు కుందాచార్యుడు ఎవరిని పంపారు అంటే యావనాచారులను పంపడం జరిగింది. శ్వేతాంబరులు అంటే తెల్లని వస్త్రాలు ధరించేవారు, దిగంబరులు అంటే వస్త్రాలు ధరించని వారు. ఇతను ప్రాకృత భాషలో మొత్తం 84 గ్రంథాలు రచించారు. ఎవరు? కుందాచార్యుడు. ఇతని రచనలు చూస్తే ప్రభాతత్రయము, సారత్రయము. ప్రభాతత్రయం అంటే సమయాసారము, అర్ధమగాది భాషలో ప్రవచన సారము, పంచసిక్త సారము. కుందాచార్యుడి యొక్క గ్రంథం చూసినట్లయితే సమయాసారము. శ్వేతాంబరులకి దిగంబరులకి ఆమోదయోగ్యం గలది ఈ కుందాచార్యుడి యొక్క గ్రంథము సమయసారము. ఇతర గ్రంథాలు చూసుకున్నట్లయితే నియమాసారము, ఆయనాసారము అనే గ్రంథాలు అనేవి ఇతని యొక్క రచనలు. ఇతని శిష్యులు అంటే సింహానంది, కుందకొద్ది, బలకపించ. ఎవరు ఇతని శిష్యులు అంటే సింహానంది, కుందకొద్ది, బలకపించ. ఆంధ్రదేశంలో మరొక ప్రముఖ జైన మతాచార్యుడు ఉన్నాడు. అతను ఎవరు? పద్మనంది భట్టారకుడు. అయితే జైన సాహిత్యం ప్రకారము సాహిత్యం అనగానే గుర్తుకొచ్చేవి పాటలు, కవితలు, పద్యాలు, గ్రంథాలు, రచనలు. ఈ ఆవశ్యక సూత్రం 10వ శతాబ్దం ప్రకారం ప్రతిష్టానపురాన్ని పాలించే శాతవాహనుడు గొప్ప జైన భక్తుడు. అప్పుడు కాళకాసూరి ప్రబంధము గుంటుపల్లి గుహలోని జైన మతాచార్యుల గురించి తెలుపుతుంది. గుంటుపల్లి గుహలో కాళకాసూరి ప్రబంధం అనేది దొరికింది. అప్పుడు జైన మతాచార్యుల గురించి తెలుపుతుంది. అంటే ఆ వ్యక్తులు, వాళ్ళు పాటించిన పద్ధతులు, వారి ఆలోచన తీరు, జీవిత నుంచి తెలుపుతుంది. కల్ప ప్రదీప శాతవాహనుల దగ్గర ఉన్న 52 మంది మంత్రుల జైన ఆలయాలు నిర్మించారు అని తెలుపుతుంది. కల్ప ప్రదీప, కల్ప అంటే కల్పవృక్షం అంటారు కదా, అంటే కల్ప ప్రదీప అంటే ఇస్ రిలేటెడ్ టు టెంపుల్స్. అంటే జైన ఆలయాలను నిర్మించారు. ఎవరు అంటే శాతవాహనుల దగ్గర ఉన్న 52 మంది మంత్రులు. కాళకాసూరి ప్రబంధం అంటే జైన మతాచార్యుల గురించి తెలుపుతుంది. కల్పప్రదీప అంటే జైన ఆలయాలను కట్టించిన మంత్రులు నిర్మించారని తెలుపుతుంది. నెక్స్ట్ బౌద్ధ మతం. శాతవాహన కాలంలో బౌద్ధ మతం ఉంది. టిబెటన్ల విశ్వాసం ప్రకారం శంబల రాజు సుబేంద్రుని కోరిక పైన బుద్ధుడు అమరావతిని సందర్శించి కాలచక్రముల తంత్రోపదేశం చేశాడు. అంటే టిబెటన్లు నమ్ముతారు. ఎవరంటే శంబల రాజు అయినటువంటి సుభద్రుని కోరికపైనే బుధుడు ఎక్కడికి వచ్చాడంటే అమరావతికి వచ్చి కాలచక్రముల తంత్రోపదేశం చేశాడని విశ్వాసము. శాతవాహనుల కంటే ముందే తెలుగు ప్రాంతంలో బౌద్ధం ప్రవేశించింది. అంటే శాతవాహనులు రాకముందే తెలుగు ప్రాంతంలో బౌద్ధం అనేది ఉంది. సుత్తనిపాత అనే బౌద్ధ గ్రంథం ప్రకారం బుద్ధునికి సమకాలుడైనటువంటి బావరి తన 16 మంది శిష్యులను రాజగృహకి పంపించాడు. ఆ 16 మంది బౌద్ధ మతంలో చేరిపోగా వారిలో ఒకరు పింగియ అంటే బావరి మేనల్లుడు తిరిగి వచ్చి బావరికి బౌద్ధంను బోధించగా అతడు బౌద్ధంలోకి చేరిపోయాడు. వైశాలిలో జరిగినటువంటి 2వ బౌద్ధ సంగీతలో పాల్గొన్న ఆంధ్ర ప్రాంత భిక్షువు అయిన మహాదేవ భిక్షువు వలన బౌద్ధంలో చీలికలు అంటే థేరవాదులు, మహాసైనికులని వచ్చాయి. ఎవరి వలన బౌద్ధంలో చీలికలు వచ్చాయంటే భిక్షువు వలన. 2వ బౌద్ధ సంగీతి ఎక్కడ జరిగింది? వైశాలిలో జరిగింది. కథావత్తు అనే గ్రంథం ప్రకారం పాటలీపుత్రంలో జరిగిన 3వ బౌద్ధ సంగీతిలో అంధకులు అంటే ఆంధ్రులు పాల్గొన్నారు. ఏ గ్రంథం ప్రకారము 3వ బౌద్ధ సంగీతిలో అంధకులు పాల్గొన్నారంటే కథావత్తు గ్రంథం ప్రకారము. అంటే ఇది ఏ ప్రాంతంలో జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి. పాటలీపుత్రంలో 2వ సంగీతి అనేది బౌద్ధ సంగీతి అనేది ఎక్కడ జరిగింది అంటే వైశాలిలో జరిగింది. 3వ
బౌద్ధ సంగీతి కథావత్తులో జరిగింది. అశోకుని 13వ శిలాశాసనం కూడా అప్పటికే ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధ ధర్మాన్ని అనుసరిస్తున్నారని పేర్కొనడం జరిగింది. అశోకుడు వేయించిన శిలాశాసనం ఎన్నోది? ఆప్షన్లు అడగచ్చు. 11, 12, 13 అంటే 13వ శిలాశాసనం అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, శరివనిజ జాతకత ప్రకారం బౌద్ధ మతస్థులు తెలివాహ నదిని దాటి ఆంధ్రనగరిలో బౌద్ధ మతంను ప్రచారం చేశారు. శరివనిజ జాతకత ప్రకారం బౌద్ధ మతస్థులు ఏంటంటే గోదావరి నది తెలివాహ నది అని అంటారు కదా, దాటి మరి ఆంధ్రనగరిలో బౌద్ధ మతంని ప్రచారం చేశారు. శాతవాహన కాలం నాటి బౌద్ధం ఆంధ్రాలో బాగా బలపడింది. వీరి కాలంలో బౌద్ధ మతానికి విరాళాలు కూడా లభించాయి. సో ఆ విరాళాలతోటి వీళ్ళు జీవనయానం సాగించారు. నాసిక్ విహారానికి 3500 కశ్యపరాలను విరమించిన మహిళ విష్ణుదత్త. శాతవాహన కాలంలో ప్రారంభమైన బౌద్ధ శాఖలు అంటే మహాసాంఘిక ఒకటి, భద్రయానిక ఒకటి, ధర్మోత్తరాయ ఒకటి. మహాసాంఘిక, భద్రయానిక, ధర్మోత్తరిక అనే శాఖలు ఉన్నాయి. రెండో బౌద్ధ సంగీతి వైశాల్యంలో జరిగింది. అప్పుడే బౌద్ధ మతంలో 2 శాఖలుగా విడిపోవడం జరిగింది, థేరవాద అండ్ మహాసాంఘిక అని. రెండో పులమావి ఆదరించిన శాఖ భద్రయానిక శాఖ, గౌతమపుత్ర శాతకర్ణి ఆదరించిన శాఖ మహాసాంఘిక శాఖ. రెండో పులమావి ఏ బౌద్ధమత శాఖను ఆదరించాడంటే భద్రయానిక. గౌతమపుత్ర శాతకర్ణి మహాసాంఘిక శాఖను ఆదరించాడు. మహాసాంఘిక శాఖ అంటే ఏంటిది? ఇది ఎక్కడుంది అంటే ధాన్యకటకంలో ఉంది. ధాన్యకటకంలో ఉంది. ఆంధ్రాలో ప్రారంభమైన మహాసాంఘిక బౌద్ధంను చైతన్యవాదం అని అంటారు. చైతన్యవాద స్థాపకుడు ఎవరంటే మహాదేవ భిక్షువు. మహాసాంఘిక శాఖ స్థాపనకు ఆద్యుడు. ఆంధ్రాలో మొదటి బౌద్ధాచార్యుడు ఎవరు? మహాదేవ భిక్షువు. చైత్యకులు బుద్ధుని జీవిత ఘట్టాలకు సంబంధించిన చిహ్నాలను పూజించడం ప్రారంభించారు. చైత్యకులు అంటే చైత్యకవాదం అని అంటే ఆంధ్రాలో ప్రజలు విశ్వసించి ఈ చైత్యకవాదాన్ని స్థాపించిన మహాదేవ భిక్షు ఉన్నాడు కదా, సో అప్పటి నుంచి వాళ్ళు బుద్ధుని యొక్క జీవిత ఘట్టాలకు సంబంధించిన చిహ్నాలను పూజించడం ప్రారంభించారు. బౌద్ధ మతం అనేది మహాసాంఘిక శాఖలో వలన వృద్ధి అంటే ఎక్కువగా అభివృద్ధి చెందడము, ఎక్కువ మంది అవలంబించడము, ఆచరించడము. మహాసాంఘికులు అంటే చైత్యకులు శిల్పాలతో బుద్ధునికి లోకోత్తర గుణాలను కల్పించారు. ఈ విధానంలో భాగంగా బుద్ధుని జీవిత ఘట్టాలు అంటే బుద్ధుడు పుట్టుక గురించి కమలము, గుర్రం అంటే మహాభిష్క్రమణము, బోధి వృక్షం దగ్గర జ్ఞానోదయము, ధర్మచక్రం అంటే ధర్మచక్ర ప్రవర్తనము, స్తూపం అంటే నిర్వాణం అంటే తను చనిపోవడం గురించి స్తూపం తెలుపుతుంది. త్రిశూలం అంటే త్రిరత్నాలు, తనకున్న 3 శిష్యులను గురించి త్రిరత్నాలు తెలుస్తుంది. మహాభినిష్క్రమం అంటే గుర్రం తన రాజ్యాన్ని, ఆస్తిని, భార్య పిల్లల్ని, తన వాళ్ళని వదిలేసి గుర్రం పైన వెళ్ళిపోతాడు కదా, దాన్ని మహాభినిష్క్రమణం అంటారు. ఇంకా చైత్యకులు గౌతమ బుద్ధుని యొక్క పాదాలను చెక్కి మరీ ఆరాధించేవారని తెలుస్తుంది. ఆంధ్రాలో చైత్యకవాద శాఖలు ఉన్నాయి. అవి 5 ఉన్నవి. పూర్వశైల, అపరశైల, ఉత్తరశైల, రాజగిరిక, సిద్ధార్థక. పూర్వశైల అంటే అమరావతిలో ధాన్యకటకంలో ఉంది. అపరశైల అంటే నాగార్జునకొండ లేదా శ్రీ పర్వతంలో ఉంది. నెక్స్ట్ ఉత్తరశైల అంటే జగ్గయ్యపేటలో ఉంది. రాజగిరిక అంటే రాజగిరిక గుంటుపల్లిలో ఉంది. సిద్ధార్థక అంటే గుడివాడలో ఉంది. పూర్వశైల అమరావతి, అపరశైల నాగార్జునకొండ లేదా శ్రీపర్వతం, ఉత్తరశైల జగ్గయ్యపేట, రాజగిరిక గుంటపల్లి, సిద్ధార్థక గుడివాడ. ఇవి చైత్యవాద శాఖలు, అవి ఉన్న ప్లేసెస్. ఆచార్య నాగార్జునుడు అంటే తను ఎక్కడ పుట్టాడు? ఆచార్య నాగార్జునుడు అంటే వేదలి గ్రామంలో పుట్టాడు. ఆచార్య నాగార్జునుడికి బిరుదులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆచార్య నాగార్జునుడు 2వ బుద్ధుడు అని, లేదా తథాగతుడు అని అంటే సేమ్ అటువంటి వాడని, ఇండియన్ ఐన్స్టీన్ అని,
ఐన్‌స్టీన్ అంటే శాస్త్రవేత్త కదా! సో, సాపేక్ష సిద్ధాంత మూలకర్త అని, ఇండియన్ మార్టిన్ లూథర్ అని, మాధ్యమికవాద ప్రవక్త అని బిరుదులు ఆచార్య నాగార్జునకి ఉన్నాయి. ఎక్కడ పుట్టాడో? వేదలి గ్రామంలో పుట్టాడు. అయితే ఆచార్య నాగార్జునుడు చైతిక సిద్ధాంతాలు బౌద్ధం గురించి మహాయాన బౌద్ధంగా మారాయి. అంటే తనని ఇంకా అభివృద్ధి చేసి మహాయాన బౌద్ధంగా మార్చడం జరిగింది. బౌద్ధ మతంలో మహాయానము, మాధ్యమికవాదము, శూన్యవాదములను ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఆచార్య నాగార్జునుడు. ఇతని శూన్యవాదం యొక్క విస్తరణే ఆది శంకరాచార్యుని మాయావాదము. అమరావతికి ప్రాకారంను, శ్రీశైలం వద్ద మంటపాలను నిర్మించారు ఎవరు అంటే ఆచార్య నాగార్జునుడు. ఇతని యొక్క ప్రాగ్య పారమిత సూత్ర మహాయాన బౌద్ధానికి ఆధార గ్రంథమైంది. ఇతను యజ్ఞశ్రీ శాతకర్ణి సమకాలికుడు. ఈ విధంగా అడగచ్చు, ఆచార్య నాగార్జునుడు ఏ శాతవాహన రాజు యొక్క సమకాలికుడు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క సమకాలికుడు. చైనా టిబెట్ సాహిత్యం ప్రకారము యజ్ఞశ్రీ శాతకర్ణి 1500 గదులతో 5 అంతస్తుల పార్వత విహారాన్ని ఆచార్య నాగార్జున కోసం నిర్మించాడు. ఆచార్య నాగార్జునుడు అమరావతి మహాచైత్యానికి ప్రాకారం నిర్మించాడు. ఈ విధంగా అడగచ్చు. యజ్ఞశ్రీ ఒకవేళ అసెషన్ రీజనింగ్లో లేకపోతే విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అనే దాంట్లో ఈ విధంగా స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. యజ్ఞశ్రీ శాతకర్ణి 1500 గదులతో 5 అంతస్తుల పార్వత విహారాన్ని ఆచార్య నాగార్జున కోసం నిర్మించాడు. ఆచార్య నాగార్జునుడు ఏం చేశాడు? అమరావతి మహాచైత్యాన్ని నిర్మించాడు. అదేవిధంగా శ్రీశైలం వద్ద మంటపాలు నిర్మించాడు. అమరావతి ప్రాకారాన్ని నిర్మించాడు. అయితే ఆచార్య నాగార్జునుడు చంపబడ్డాడు. ఎవరి చేత? బ్రాహ్మణ కుట్ర చేత చంపబడ్డాడని ఎవరు చెప్పారు అంటే సోమదేవుడు కథాశాస్త్ర గ్రంథంలో చెప్పబడి ఉంది. తర్వాత ఆచార్య నాగార్జునుడు చనిపోయినాక బౌద్ధ సంఘ అధ్యక్షునికి ఎవరు అయ్యారు అంటే ఆర్యదేవుడు కూడా బ్రాహ్మణ కుట్రచే చంపబడ్డాడు. ఇంకా ఈ ఆచార్య నాగార్జునుడు ఏమైనా రచనలు చేశాడా? చేశాడు. ప్రాగ్య పారమిత శాస్త్రం అంటే విజ్ఞానానికి సరిహద్దు అని అర్థం. ఈ గ్రంథం మహాయాన శాఖకు ఆధారమైనది, ప్రామాణికమైనది. ఈ గ్రంథంలో మాధ్యమికవాదం, శూన్యవాదములు ప్రతిపాదించారు. అంటే బౌద్ధ మతాన్ని మహాయానము, మాధ్యమిక యానము, శూన్యవాదములుగా ఆచార్య నాగార్జునుడు నిర్మించాడు, అంటే ప్రవేశపెట్టాడు కదా ఈ వాదాలని. ఇది విజ్ఞానానికి సరిహద్దు అని తను ఒక ప్రాగ్య పారమిత శాస్త్రాన్ని రచించాడు. అవే కాకుండా ఇంకా తన రచనలు ఉన్నవి. రత్నావళి, రాజపరికథ అంటే ఇది రాజపరికథ అంటే పరిపాలన సంబంధించిన అంశాల గురించి. పరికథ అనే అధ్యాయంలో శ్రేయరాజ్య సిద్ధాంతం గురించి వివరణ కలదు. శ్రేయోరాజ్య అంటే అందరి యొక్క బావు కోరిక ఏ విధంగా ఉండాలి అని వివరించాడు. నాగార్జునుడు ఇంకా రసవాద సిద్ధాంతం గురించి కూడా ఈ గ్రంథంలో పేర్కొన్నాడు. కావున ఈ గ్రంథాన్ని రత్నాకరం, రసరత్నావళి అని కూడా అంటారు. సో నవరసాలు అంటే ఇలాంటి గ్రంథాలు కూడా తను రచించడం జరిగింది. నెక్స్ట్ మూల మాధ్యమిక శాస్త్రము. ఆచార్య నాగార్జునుడు అకుతో భయం అనే వ్యాఖ్యానం వ్రాసాడు. తనకు తానే అకుతో భయం అనే వాక్యాన్ని రాసుకున్నాడు. మూల మాధ్యమిక శాస్త్రం. నెక్స్ట్ శూన్య సప్తపది విషయాలు. అయితే ఆచార్య నాగార్జునుడు 3 వాదాలను ఇచ్చాడు కదా, అందులో శూన్యవాదం గురించి ప్రాజ్ఞ పారమిత శాస్త్రంలో వివరించినప్పటికీ దీనిలో ఉన్న తత్వ విషయాలు ఈ గ్రంథం ద్వారా వివరించాడు. ఏ గ్రంథం ద్వారా? శూన్య సప్తశతి లేదా శూన్య సప్తపది విషయాలు. నెక్స్ట్ వన్ వచ్చేసి సుహృలేఖ. లేఖ అనగానే అర్థమవుతుంది, అదొక లెటర్, ఉత్తరం అని. నాగార్జునుడు తనను ఆదరించిన రాజుకు రాసిన లేఖనే ఈ సుహృలేఖ.
ఆచార్య నాగార్జున రచించిన గ్రంథాలన్నిటంటే రత్నావళి అయినా, రాజపరికథ అయినా, మూల మాధ్యమిక శాస్త్రమైన, శూన్య సప్తశతి అయినా ఇవన్నీ గ్రంథాల్లో చాలా ప్రజాదరణ పొందిన గ్రంథం ఏంటిదంటే సుహృలేఖ. ఈ సుహృలేఖని అయితే ఆచార్య నాగార్జునుడికి సమకాలికుడు ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి కదా. ఈ యజ్ఞశ్రీ శాతకర్ణికి అంకితం ఇచ్చాడు ఆచార్య నాగార్జునుడు సుహృలేఖ గ్రంథాన్ని. అయితే సుహృలేఖలో ఏమున్నాయంటే ఒక రాజుకు ఉండవలసిన లక్షణాల గురించి అతను పేర్కొన్నాడు. రాజు అంటే ఇలా ఉండాలి. పిసినారితనము, అసూయ, మోసం, సోమరితనంలో రాజు దూరం పెట్టాలని పేర్కొన్నాడు. పిసినారితనం ఉంటే ఎవరికి డబ్బులు ఇవ్వకపోవడము, అసూయ ఉంటే అసూయ కూడా ఉండకూడదు. అసూయ ఉన్నట్లయితే ప్రజలపైన ప్రేమ ఎట్లా చూపిస్తారు? మోసం చేయడం, ఇలాంటివి ఉండకూడదని దూరం పెట్టాలని ఈ సుహృలేఖ గ్రంథంలో ఆచార్య నాగార్జునుడు పేర్కొన్నాడు. నాగార్జునుని సుహృలేఖ ప్రతి విద్యార్థి చదవబడుతున్నదని చైనా యాత్రికుడు ఇస్సింగ్ తెలియజేశారు. నెక్స్ట్ వన్ లలిత విస్తార. బుద్ధుని చరిత్ర, జీవిత విశేషాలు తెలుపుతుంది లలిత విస్తార. ఇందులో బుద్ధుడిని నారాయణ మహాపురుషుగా అభివర్ణించింది. ఆచార్య నాగార్జునుడు బుద్ధుని గురించి రాసిన గ్రంథము లలిత విస్తార. ఇందులో ఏంటిదంటే బుద్ధుడిని నారాయణ మహాపురుషుగా అభివర్ణించింది ఏంటిది? లలిత విస్తార. మహాయాన బౌద్ధానికి బైబిల్గా అభివర్ణిస్తారు ఈ లలిత విస్తారని. దీని ఆధారంగా ది గ్రేట్ రెనౌన్సియేషన్ అనే గ్రంథాన్ని రాసింది ఎడ్విన్ ఆర్నాల్డ్. ది గ్రేట్ రెనౌన్సియేషన్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే ఎడ్విన్ ఆర్నాల్డ్. నెక్స్ట్ గ్రంథం వచ్చేసి కరంద వ్యూహ. అవలోకితేశ్వర బోధిసత్వల గురించి తెలుపు గ్రంథము కరంద వ్యూహ. నెక్స్ట్ సుభావతి వ్యూహ. అమితాభ గురించి బౌద్ధమత స్వర్గానికి అధిపతి గురించి తెలిపే గ్రంథము సుభావతి వ్యూహ. రసరత్నాకర. దీనిలో రాజపరికథ అనే అధ్యాయంలో శ్రేయో రాజ్య సిద్ధాంత వివరణ ఉంది. నాగార్జునుడు ప్రపంచంలోని పదార్థాల మధ్య గల సంబంధాలను వివరిస్తూ సాపేక్ష సిద్ధాంతం ప్రవేశపెట్టి బౌద్ధ మతంలో అనేక సంస్కరణలు తెచ్చాడు. కాబట్టి ఆచార్య నాగార్జునుడు సాపేక్ష సిద్ధాంతాన్ని వివరించాడు కాబట్టి ఇండియన్ ఐన్స్టీన్ పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ శాతవాహన కాలంలో విద్యా భాష ఎలా ఉండేవి? గురుకుల విద్యా విధానం ఎక్కువగా అమల్లో ఉండేది. ధాన్యకటక విశ్వవిద్యాలయం ఆధారంగా టిబెట్లోని లాసా విశ్వవిద్యాలయం అనేది ఏర్పడింది. రసరత్నవళి గ్రంథంలో నాగార్జునుడు శ్రేయోరాజ్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. నాగార్జునుని సుహృలేఖ ప్రతి విద్యార్థి చేతి వల్లే వేయబడుతుందని చైనా యాత్రికుడు ఇస్సింగ్ తెలియజేశాడు. విద్య ప్రధానంగా ఏ భాషల్లో ఉండదంటే ప్రాకృతం, దేశీ భాషల్లో. సో తొలి తెలుగు పదాలైన అత్త, అద్దం, పొట్టలను గాథ సప్తశతిలో హాలుడు ప్రస్తావించాడు. నెక్స్ట్ వన్ శాతవాహన కాలం నాటి భాష ఈ విధంగా ఉండేది. ప్రజలు ఏ భాషలో మాట్లాడేవారు? ఎక్కువగా భారత్లో ప్రవేశించిన ఆర్యులు ఉన్నారు కదా, ఆర్యులు స్థానికుల ప్రజల సంస్కృతిని, భాషని అలవర్చుకున్నారు. స్థానిక ప్రజలు కూడా తమ కంటే ఉన్నత స్థితిలో ఉన్న ఆర్యుల భావనను స్వీకరించారు. కానీ స్థానికులు వారి స్థానిక మండలికాల్లో ఆర్యుల భాషను మాట్లాడారు. అంటే ఆర్యుల భాష కూడా స్థానికులు నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఆర్యులు కూడా స్థానికులు మన భాషని అలవర్చుకున్నారు. ఈ కారణాల వల్ల ప్రాకృత భాషలు అనేవి రూపొందాయి. కానీ వాస్తవానికి ప్రాకృత భాష అనేది లేదు. బ్రాహ్మణులు, ఆర్యులు తమ భాష ఉన్నతమైన ప్రాకృతులు, అసంస్కారులు మాట్లాడే భాష ప్రకృతమని పేర్కొన్నారు. అంటే ఆర్యులు ఏమనుకున్నారంటే తమ భాషని ఉన్నతమని, వేరే భాష మాట్లాడే వాళ్ళు అసంస్కారులని అనుకున్నారు. ఈ విధంగా ప్రాకృత భాష అనే పేరు వచ్చింది. అంటే అసంస్కారులు మాట్లాడే భాషని ప్రాకృత భాష అని. కానీ ప్రాంతీయ భేదాల వలన సురసేని, మగధి, పాలి, పైశాచికం అనే వేరువేరు మాండలికాలు పేరుతో వేరువేరు ప్రాకృత భాషలు ఏర్పడ్డాయి. బ్రాహ్మణ ఆధిపత్యాన్ని వ్యతిరేకించే బౌద్ధం, పాటలీపుత్రం ప్రాంతీయ భాష పాలిని స్వీకరించింది. ఈ విధంగా శాతవాహనుల కాలంలో కూడా సంస్కృతం కన్నా ప్రాకృత భాష అధికంగా ఉండే. శాతవాహన కాలంలో సంస్కృత వ్యాకరణం బద్ధమే. కేవలం
క్లిష్ట సాహిత్యంగా మారి ప్రజల నుంచి దూరమైంది. శాతవాహన కాలం నాటి సామాన్య ప్రజల దేశీ భాష అంటే ఎక్కువగా దేశీ భాష, ప్రాకృతము ఎక్కువగా మాట్లాడారు. అదేవిధంగా ఆర్యుల భాషను కూడా మాట్లాడారు. కానీ రాను రాను అవే కాకుండా ఇంకా మాగధి, పాలి, పైశాచికం అనే వేరు వేరు మాండలిక భాషలు కూడా ఉన్నాయి. సామాన్య ప్రజలు మాట్లాడే భాషను దేశీ భాష అన్నారు. శాతవాహనుల యొక్క రాజ్య భాష ఏంటిదంటే ప్రాకృతము. అంటే ప్రాకృతంలో పైశాచిక మాండలికం దేశీ భాషకు సంబంధించింది. గుణాఢ్యుడు పైశాచిక మాండలికంలోనే బృహత్కథను రచించాడు. ఋషభదత్తుని నాసిక్ శాసనం ఒక్కటే సంస్కృతంలో ఉంది. శాతవాహన కాలంలో ఒక్కటే సంస్కృతంలో ఉన్న శాసనం ఏంటిదంటే నాసిక్ శాసనం. దాన్ని రూపొందించింది ఋషభదత్తుడు. సో శాతవాహన కాలంలో ఈ ఒక్క ఋషభదత్తుని నాసిక్ శాసనం ఒక్కటి కాకుండా మిగిలినవన్నీ కూడా ప్రాకృతంలోనే ఉన్నాయి. మేకధుని శాసనం ఉన్న ఒక్క తెలుగు పదం అయితే ఉంది వేపురు. వేపురు అనే తెలుగు పదం ఉంది. అమరావతి శాసనంలో తెలుగు పదం ఉంది నాగబు. మేకధుని శాసనంలో వేపురు, అమరావతి శాసనంలో నాగబు. ఈ కౌటిల్యుడు, వాత్స్యాయనుడు గుర్తించిన 18 భాషల్లో ఆంధ్రం తెలుగు ఒకటి. ప్రాచీన తమిళ గ్రంథం అగతీయంలో పేర్కొన్న భాషలు కొంకణం, కన్నడం, కొల్లం, తెలుగం. శాతవాహన రాజు పేరైన పులోమవి గడ్డలో జన్మించిన వాడు కూడా తెలుగు పదమే. పులోమవి అంటే అర్థం ఏంటిది? గడ్డలో జన్మించిన వాడు. గౌతమపుత్ర శాతకర్ణి కాలం నుండి వెండి నాణాలపై ప్రాకృత దేశీ భాషల్లో లిఖించారు. నెక్స్ట్ గాథా సప్తశతిలో హాలు రచించాడు కదా, అందులో ఉన్న తెలుగు పదాలు ఏంటివో చూద్దాము. తెలుగు పదాలు వచ్చేసి అత్త, పొట్ట, తుప్ప, పిల్ల, పంది, వాలుగా, వెంట, తీరదు, కుసురు, బల్ల, రంప, మైల, అవ్వో, చొజ్జ అంటే చోద్యం, అమ్మి, అందం, అద్దం, పాడి. ఇవి తెలుగు పదాలు. తెలుగు క్రియలు చూస్తే చూచు, చెక్కు, చెప్పు. ఇవి గాథా సప్తశతిలో ఉన్నటువంటి తెలుగు పదాలు మరియు క్రియలు. హాల్ని కాలంలో గాథ అనగానే తెలుగు చందరూపంగా అభివృద్ధి చెందింది. గాథ అంటే ఎవరైనా కథలు అనుకుంటాం కదా, గాథ చెప్పు నీ గాథ అంటే గాథలు మొత్తం 7 రకాల, వాటిలో కందం ఒకటి. తెలుగులో మొదటి చందరూపము కందము. దక్షిణ భారత లిపులలో మూలం శాతవాహనుల శాసన లిపి అని పేర్కొన్నది కొమర్రాజు లక్ష్మణరావు. ఈ దక్షిణ భారతంలోని లిపులలో మూలం ఏంటిది అంటే శాతవాహనుల లిపి అని చెప్పింది ఎవరు? కొమర్రాజు లక్ష్మణరావు. అయితే శాతవాహనుల కాలంలో గిరిజన జాతులు కూడా ఉన్నాయి. కోయ, గోండ్ల, కుయి భాష పైన సంస్కృతం ప్రాకృతం యొక్క ప్రభావం పడలేదు. అంటే వాళ్ళ కుయి భాషనే వాళ్ళకు ఉండేది. ఇటువంటి భాషల యొక్క ఎఫెక్ట్ ఏమీ పడలేదు. అంతేకాకుండా కుయి భాషకు వ్యాకరణ రాసింది లింగం లక్ష్మాజీ పంతులు. లింగం ఎవరు? లింగం లక్ష్మాజీ పంతులు. కుయి భాష యొక్క తెలుగు యొక్క మాండలిక రూపమని పేర్కొన్నారు లింగం లక్ష్మాజీ పంతులు. దీని ప్రకారం శాతవాహనుల కాలం నాటి తెలుగు ఒక స్వతంత్ర భాషగా వర్ధిల్లిందని చాలామంది భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం.